अस्सलामु अलैकुम आदाब। मैं हूं खज़र याफ़ई और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना भर में कांग्रेस पार्टी की चल रही है हवा, बीआरएस और बीजेपी बह जाएंगे इस तूफान में, कंदी श्रीनिवास रेड्डी की इंतखाबी मुहिम से खिताब। कंदी श्रीनिवास रेड्डी की अहलिया साई मौना रेड्डी इंतखाबी मैदान में सरगर्म, अवाम से मुलाकातों का सिलसिला जारी। कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी, जोगू रामन्ना से कांग्रेस सर्वे में आगे, 26,000 की भारी अक्सरियत से जीतने कंदी श्रीनिवास रेड्डी का दावा। और अब खबरें तफसील से। कांग्रेस एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने कहा कि अवाम झूठे वादों पर यकीन करने की पोजीशन में नहीं है। उनका कहना था कि कांग्रेस की हवा पूरे तेलंगाना भर में चल रही है और बीजेपी और बीआरएस का इस तूफ़ान में बह जाना यकीनी है। कांग्रेस पार्टी ने इंतखाबी मुहिम तेज़ पैदा कर दी है। बेला मंडल के मुख्तलिफ मवाज़ियात का कंदी श्रीनिवास रेड्डी की तूफ़ानी दौरा किया। इन्होंने कांग्रेस के 6 ज़मानतों से अवाम को वाकिफ़ करवाते हुए पाम्पलेट्स तकसीम किए। एक खुली टॉप जीप में रोड शो के ज़रिए लोगों से इन्होंने बातचीत की। देहात में आतिशबाजी के ज़रिए कंदी श्रीनिवास रेड्डी का शानदार फूलों की बारिश के ज़रिए इस्तकबाल किया गया और कंदी श्रीनिवास रेड्डी ने इस मौके पर आवाम से बात करते हुए हाथ के निशान को वोट डालकर कांग्रेस पार्टी को कामयाब बनाने की अपील की। కుటుంబాన్ని గడుపుతున్నారు. మీకు ఒక్కటి గుర్తు చెప్పుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సాగిరిలో 300కు పైన ఇందిరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. నిజమా కాదా? కట్టిందా లేదా? అవన్నీ కూడా కూలిపోయే దశకు వచ్చినాయి. జోగి రామన్న వచ్చిన 15 ఏళ్లలో మనకి ఏం చేసిందని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తారా? ఒక్కసారి ఇంకొకటి ఆలోచించండి. జోగి రామన్న ఎలక్షన్లప్పుడు మన పిల్లగాళ్ళని తాగిపిస్తాడు, తినిపిస్తాడు, ఓట్లు వేయమంటాడు. అంతేనా కాదా? జోగి రామన్న రేషన్ కార్డులు ఇప్పించింది 5 ఏళ్ళల్లా, ఇల్లు వచ్చినాయి 5 ఏళ్ళల్లా, భూములు వచ్చినాయా? జోగి రామన్న చెప్పినట్టు రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు, భూములు లేవు, పింఛన్లు లేవు. రుణమాఫీ వచ్చిందా? 1,00,000 రూపాయలు. దళిత బంధు 10 లక్షలు ఇస్తాడు, వచ్చిందా సాగుడికి? ఇదంతా అబద్ధం కాదా? మోసం కాదా? బీసీలకు బీసీ బంధు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇచ్చిందా? ఒక్కటి ఆలోచించండి. జోగు రామన్న ఈసారి చిత్తు ఓడిపోతున్నాడు. ఏ ఊర్లో చూసినా జనాలు ఏం చెప్తుందంటే ఈసారి మాత్రం ఆ పిల్లల్ని గెలిపిస్తాం, చేతికేస్తాం, ఆ పిల్లల్ని గెలిపిస్తాం, కందికేస్తాం, చేతికేస్తాం అని చెప్తున్నారు. నిజమేనా? మీరు ఏ ఊరు పోయినా అట్లే అంటున్నారా? ఆ పిల్లలకి వేస్తాం, అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి వేస్తాం కానీ జోగు రామన్నకి వెళ్ళమంటున్నారు. నిజమేనా? ఊర్లన్నీ అట్లే అంటున్నాయి, చేతికేస్తాం. చేతి గుర్తు అంటేనే దళిత బిడ్డల పార్టీ. దళితుల రక్తంలోనే చేతి గుర్తుంది, చేతి గుర్తు రక్తంలో దళితులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజులలో 5వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి చదివిన వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జీతాలు ఇప్పించింది. ఇప్పలేదా? ఎంతో మందిని టీచర్లను చేసింది. జోగి రామన్ ఎన్ని ఉద్యోగాలు ఇప్పించింది పిల్లలకి, దళిత బిడ్డలకి? ఒక్క ఉద్యోగం ఇప్పలే. ఇంకొకటి చెప్తున్నా, సాంగిడి గ్రామ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకెక్కడి పువ్వు గుర్తు చచ్చిపోయింది. తెలంగాణలో మొత్తం బీజేపీ పువ్వు గుర్తు చచ్చిపోయింది, సాంగిడిలో కూడా చచ్చిపోయింది, ఆదిలాబాద్ కూడా చచ్చిపోయింది. ఇంకెక్కడ పువ్వు గుర్తు? ఎవరైనా జోగి రామని ఓడించాలనుకునేటోళ్ళు పువ్వు గుర్తు ఓటేస్తే బీజేపీకి పాయల్ శంకర్ ఓటేస్తే మీ ఓటు సండాస్ వేసినట్టే, మీ ఓటు సండాస్ చేసినట్టు. ఎవరన్నా ఓటు సండాస్ వేస్తారా? మునిగిపోతుంది మీ ఓటు. కాంగ్రెస్ పార్టీ జోగు రామన్నని ఓడించాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఇవ్వమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరేనా? మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమొస్తుంది? ఏ బాబు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇగో గ్యారంటీ 6 గ్యారంటీ పథకాలు సోనియా గాంధీ ఇచ్చింది. 6 గ్యారంటీల పథకాలు ఎట్లున్నాయి? సోనియా గాంధీ ఇచ్చింది. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా ఒకటి పెద్దవా
మీ లోపల నిరాశ ఉన్నది, నేను ఉంటా. నాకు అర్థమైంది, మీ లోపల నిరాశ నిస్పృహ ఉన్నది. కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలా, 15 ఏళ్ల నుంచి జోగు రామన్ కుర్చీ మీద ఎన్నుకున్నారు. మీరు కత్తి ఎవరికి ఇచ్చిండ్రు? జోగు రామన్న చేతిలో పెట్టిండ్రు. యుద్ధము కాంగ్రెస్ పార్టీని చేయమంటే కాంగ్రెస్ पार्टी 15 ఏళ్ల నుంచి అనువాదాలు. कंदी श्रीनिवास रेड्डी की अहलिया सायमोना रेड्डी इंतखाबी मैदान में सरगर्म है। इन्होंने आज शहर मुस्तक़र आदिलाबाद के ब्राह्मणवाड़ा व दीगर मकामात पर कांग्रेस पार्टी कायदीन व कारकुनान के हमरा घर घर जाकर आवाम से मुलाकात की और इस दौरान मुख्तलिफ शोबेजात से वाबस्ता दुकान मालिकान से भी बातचीत करते हुए कांग्रेस की 6 ज़मानतों से वाकिफ़ करवाया और आने वाले इंतखाबात में कांग्रेस पार्टी को कामयाब बनाने और कंदी श्रीनिवास रेड्डी के हक़ में अपने वोट के इस्तेमाल की अपील की। మనం పోతే కలుస్తుంది మేడం. ఒక్కసారి కాంగ్రెస్ కి చేతికి మర్చిపోకు, మీ ఇంట్లో అట్లేరా అట్లే అమ్మ ఒక్కసారి కాంగ్రెస్ కి తప్పకుండా చెప్పండి. మనకి ఒక్క అవకాశం లేదు, మీరేనా ఒక్కసారి అన్న కూడా చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి భార్య कांग्रेस एमएलए उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने कहा कि जहां भी नज़र दौड़ाई जाती है वहां कांग्रेस की हवा तेज़ नज़र आ रही है और ये यकीनी है कि जोगू रामन्ना और पायल शंकर इस तूफ़ान में बह जाएंगे। इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर जैनत मंडल के कई देहातों का बड़े पैमाने पर दौरा किया। इस मौके पर देहातियों की बड़ी तादाद ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इन्होंने कहा कि हम सर्वे में जोगू रामन्ना से आगे हैं और हम 26,000 की भारी अक्सरियत से जीतने वाले हैं। इन्होंने इल्ज़ाम लगाया कि रिम्स अस्पताल कांग्रेस के दौरे हुकूमत में तामीर किया गया था, ताहम जोगू रामन्ना ने वहाँ की नौकरियाँ लाखों रुपये में बेचकर बेरोज़गार नौजवानों को धोखा दिया है। చిన్నమ్మలకి మా పెద్దమ్మలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాం. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మీ బిడ్డకు మంచి ఆశీర్వాదం పెట్టి ఆశీర్వదించండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 15 ఏళ్ల నుంచి జోగు రామన్న గారే ఎమ్మెల్యేగా ఉన్నారు, అవునా? జోగు రామన్న మన ఊర్లో ఒక్క ఇల్లు కట్టిండా? 5 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండా? 5 ఏళ్ల నుంచి ఒక కొత్త పింఛన్ ఇచ్చిండా? 5 ఏళ్ల నుంచి ఇచ్చిండా? దళితుల ఇంటికి 10,00,000 దళితులు ఇచ్చిండా? బీసీలకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా? జోగు రామన్న ఏమైనా చేసిందంటే అభివృద్ధి కళ్ళు అప్పుడు ఎక్కువ అలవాటు చేసాడు, అవునా కాదా? ఎలక్షన్లు వచ్చినాయంటే జోగు రామన్న మంది కళ్ళు ఆపిస్తారు, ఓట్లు ఏమని చెప్తారు, అవునా?
పెద్దమ్మలు, చిన్నమ్మలు, అక్కలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఎలక్షన్లలో గనక మన వ్యక్తి పరిస్థితులలో కూడా ఈసారి ఎక్కడికి పోయినా ఒకటే మాట ఏమంటున్న చిన్న రిమ్స్ దవాఖాన ఎవరిచ్చారు? చిన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రిమ్స్ దవాఖాన ఎవరు కట్టించారు? ఆ రిమ్స్ దవాఖానలా 1300 ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం అన్న పిల్లలకి ఇప్పించింది సోమరామన్న. ఇంకా ఉన్న ఉద్యోగాల్ని అమ్ముకున్నాడు సోమరామన్న. అవునా కాదా? రిమ్స్ లో ఉద్యోగాలు, ఊర్సే ఉద్యోగాల్ని కూడా 3 లక్షలకు అమ్ముకున్నాడు సోమరామన్. ఇది ఎంత సిగ్గు చేయటం. అవునా కాదా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. AICC जनरल सेक्रेटरी अब्बास हुसैन और TPCC कोऑर्डिनेटर वेंकटेश ने कहा कि कांग्रेस पार्टी कारकुनों को अवाम से मुलाकात करते हुए कांग्रेस के 6 ज़मानती वादों से वाकिफ़ करवाना चाहिए और पार्टी की जीत के लिए अंत तक मेहनत करनी चाहिए। आदिलाबाद शहर मुस्तक़र के कंदी श्रीनिवास रेड्डी के प्रजा सेवा भवन में बूथ कमेटी के एजेंट से मुलाकात की और उन्हें इंतखाबात के तनाजुर में अपनाए जाने वाले तरीक़ेकार के बारे में तफसीलात से वाकिफ़ करवाया गया। इन्होंने कहा कि कांग्रेस पार्टी के मंशूर को मैदानी सतह तक अवाम तक वसी पैमाने पर पहुँचाना चाहिए। इन्होंने कई नुकात का इस मौके पर जिक्र किया और शुकूक व शुबहात को दूर किया। మీకు మట్టి రాగది ఏం చేయాలి? మట్టి రాగకపోతే సిమెంట్ది క్లియర్ చేయాలి. ఆగి చెక్ డ్యామ్ చేసినట్టే అప్పుడు నీళ్ళు ఆగుతాయి. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది देने के बाद उनका जो काउंटर स्लिप है वो सब हमने ले चुके हैं और ऊपर वार रूम में सबमिशन कर चुके हैं। लेकिन AICC की तरफ से आना ऐसा इंस्ट्रक्शन थे कि बूथ अपना मजबूत होना चाहिए। एक स्लोगन है अपना, बूथ मजबूत होना चाहिए। तो अभी सब सारे लोग यहाँ सब बैठे हुए हैं। मैं समझता हूँ ये सब सारे जिम्मेदार जैनत मंडल के लोग यहाँ उपस्थित हैं। अभी सिर्फ इतना है कि कांग्रेस के वोटर्स है, सब कांग्रेस के मतलब BRS से TRS से लोग चेंज चाह रहे हैं कि 10 साल कि जितने भी अपने वोटर्स हैं उनको आप बूथ तक ले जाए और किस तरह से बूथ पे अपना वोटिंग होना चाहिए पहले नंबर पे अपना। और आपके लिए आसानी हो चुकी है कि अपने को पहला ही नंबर का बटन दबाना है। మేనిఫెస్టో చాలా బాగుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలకు తెలిసిపోయింది కనుక ఇవన్నీ మీరు చెప్తూ పెన్గంగా ద్వారా మనకు 1 ఎకరానికి కూడా నీళ్లు రాలే. 2000 కోట్ల రూపాయలు ఈరోజు మరి గంగల వారం వచ్చినట్టున్నదని చెప్పి ఇవన్నీ మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఇప్పుడు పిప్పరవాడ గ్రామం కావచ్చు, పెండలవాడ కావచ్చు, ఇట్లా చాలా గ్రామాలలో బేస్తా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి పాపం ఉపాధి దొరకలే వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే విధంగా లేకపోతే సొసైటీ ద్వారా లోన్లు ఇచ్చే విధంగా సొసైటీ ఫామ్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది కనుక ఇంత క్రేజ్ సంపాదించడం అంటే మన 6 గ్యారెంటీలు ముఖ్యంగా. ఈ 6 గ్యారెంటీలే మన కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది. మీరందరూ తమ దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పథకాలన్నింటినీ కూడా దయచేసి మీరందరూ కూడా ఓటర్ల దగ్గర పోయి ఖచ్చితంగా ఒక్కొక్కటి చాలా వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఈ బ్యాలెట్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం పెద్ద మనుషులు తెలియదు, కొంచెం ముసలి పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. మీకు ఈ బ్యాలెట్ పేపర్ అందజేస్తాము. ఈ బ్యాలెట్ పేపర్ గ్యారెంటీ కార్డు ఓటర్ లిస్ట్ అందజేస్తాము. కాబట్టి ఇది బ్యాలెట్ పేపర్లో మన అదృష్టము మన శ్రీనివాస్ రెడ్డి గెలుస్తున్నదానికి ముఖ్య నిదర్శనము. నెంబర్ 1 మొదటి స్థానంలో ఈ బ్యాలెట్ స్థానం వచ్చింది. ఈ బ్యాలెట్ పేపర్లో వారి పేరుతో పాటు వారి ఫోటో ఉంటుంది, మన హస్తం ఉంటుంటుంది. పెద్దవాళ్ళందరూ కూడా మేము తెలియాలి. ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నాము ఒక్కగానే ఈ సౌండ్ వస్తుంది. వాళ్ళందరూ కూడా మీరు చెప్పాలి. ఓటర్లందరూ కూడా పెద్ద మనుషులు ముసలి ఓటర్లు వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ముసలి పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటింటికి పోయి మీరు ఈ బ్యాలెట్ పేపర్ నమూనాలు చూపించి ఇట్లా వాళ్ళకి చూపించాలి, ఒత్తి కూడా చూపించాలి వాళ్ళకు. मुस्लिम अक़लितों ने कहा कि वो कांग्रेस पार्टी को अपनी मुकम्मल हिमायत करेंगे और आइंदा असम्बली इंतखाबात में कंदी श्रीनिवास रेड्डी के हक़ में अपने वोट का इस्तेमाल करेंगे। इंतखाबी मुहिम के हिस्से के तौर पर आदिलाबाद असम्बली हल्के के कांग्रेस उम्मीदवार कंदी श्रीनिवास रेड्डी ने शहर मुस्तक़र आदिलाबाद के महल भक्तापुर में एक चाय होटल पर मुसलमानों और अक़लितों से मुलाकात की। इस दौरान मुस्लिम अक़लितों के साथ कंदी श्रीनिवास रेड्डी ने भी चाय नोश फरमाई।
और कांग्रेस पार्टी के 6 जमानतों से वाकिफ़ करवाते हुए उन्हें एक मौका देने की अपील की। क्या बोले MMRPS के ज़िला कन्वीनर मल्लेश माडिगा ने कहा कि हम वज़ीर आज़म नरेंद्र मोदी के उस ऐलान का खैर मकदम करते हैं कि वो SC की दर्जाबंदी के लिए एक कमेटी कायम करेंगे। शहर मुस्तक़र अदलाबाद के प्रेस क्लब में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन्होंने मोदी के उस ऐलान पर खुशी का इजहार किया। MMRPS के बानी सदर कृष्णा माडिगा ने कहा कि वो SC की दर्जाबंदी के लिए 30 साल से अनथक जदोजहद कर रहे हैं, लेकिन हुक्मरान कांग्रेस हुकूमत ने SC की दर्जाबंदी को नज़रअंदाज किया। BRS और CM KCR पर भी इन्होंने मादिगा के साथ इम्तियाजी सलूक करने का इल्ज़ाम लगाया। इन्होंने दरख्वास्त की कि SC की दर्जाबंदी का बिल पार्लियामेंट में पेश किया जाए और उसे जल्द मंजूर किया जाए। इन्होंने वाज़ेह किया कि BJP को उनकी मुकम्मल हिमायत रहेगी। ఎన్నికల్లో MRPS రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆ బీజేపీ గెలుపు దిశగా బీజేపీ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా MRPS శ్రేణులు మరి మాది ఉపకులాలు ప్రజాస్వామిక వాదులు బీజేపీని గెలిపించుకోవడం కోసము కష్టపడి మరియు ప్రచారంలో రేపటి నుండి భాగస్వామ్యమై ఈ యొక్క బీజేపీ పార్టీని అధికారంలోకి తేవడం కోసము కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तेलंगाना भर में कांग्रेस पार्टी की चल रही है हवा। BRS और BJP बह जाएंगे इस तूफान में, कंदी श्रीनिवास रेड्डी की इंतखाबी मुहिम से खिताब। कंदी श्रीनिवास रेड्डी की अहलिया साई मौना रेड्डी इंतखाबी मैदान में सरगर्म, अवाम से मुलाकातों का सिलसिला जारी। कांग्रेस पार्टी में शमूलियत का सिलसिला जारी, जोगू रामन्ना से कांग्रेस सर्वे में आगे, 26,000 की भारी अक्सरियत से जीतने कंदी श्रीनिवास रेड्डी का दावा। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।